ఏపీ రాజకీయాల్లో కూటమి గందరగోళం పెరుగుతున్న నేపథ్యంలో ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల లైవ్ చర్చలో పాల్గొంటూ టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో కనిపించిన ఆవేశం, ఆవేదన సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వెంకటకృష్ణ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు ఇలా గీత దాటడం వల్ల ప్రభుత్వం బలహీనంగా కనిపిస్తోంది. ప్రజల్లో కూడా కూటమిపై నమ్మకం తగ్గుతోంది. చంద్రబాబు నాయుడికి ఈ పరిస్థితుల వల్ల నష్టం జరుగుతోంది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత నిబద్ధతను చూపిస్తాయని కొంతమంది భావిస్తుండగా, మరికొందరు మాత్రం అతిగా బాధపడుతున్న యాంకర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాధకృష్ణ బాధలు అనే ట్యాగ్ తో మీమ్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన చర్చలలోని ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ను ఎడిట్ చేసి ఫన్నీ వీడియోలు తయారు చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు జర్నలిస్టు భావోద్వేగాలకు లోనవ్వడం సరికాదు, మీడియా నిష్పక్షపాతంగా ఉండాలి అని వ్యాఖ్యానిస్తుండగా, వెంకటకృష్ణకు మద్దతుగా మరికొందరు ఆయన చెప్పింది నిజం, కూటమిలో సమన్వయం లేకపోతే చంద్రబాబుకే నష్టమని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంబంధాలపై పలు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ఆవేదన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రతిబింబంగా మారాయి. మొత్తం మీద వెంకటకృష్ణ బాధలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుండగా, ఆయన ఆవేదన కూటమి అంతర్గత గందరగోళాన్ని బహిర్గతం చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు కొంచెం గీత దాటి, పార్టీ లైన్ దాటి, ఎందుకంటే ఈ పదం కూడా ఆయన అన్నదే, ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన నోటితో అన్న మాటే, పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. సరే, ఆ లైన్ ఏంటనేది వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు అనుకోండి. ఆ గీత గీసిన చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి, లేదా ఎన్టీ రామారావు గారికి తెలియాలి. ఇప్పుడు గీత దాటుతున్న ఎమ్మెల్యేలకి తెలియాలి ఆ గీత ఏంటి, ఆ గీత ఎందుకు దాటుతున్నారు, దాటకపోతే ఏంటి, దాటితే ఏంటి మనకు తెలియదు, మనకు అనవసరం. అయితే ఇది ఎందుకు అవసరం అవుతోంది అంటే, ఈ గీత దాటే వైఖరి వల్ల పార్టీ, ప్రభుత్వం రెండూ ప్రజల్లో పలుచనవుతున్నాయి, లేదా చెడ్డబేరు వస్తుంది కొందరి వల్ల. అందరి వల్ల కాదు, అందరూ కాదు, కొందరి వల్ల. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కూటమి పార్టీల మధ్య కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. అక్కడక్కడ స్థానికంగా చిన్న చిన్న పొరపొచ్చాలు, చిన్న చిన్నవి కాదు, కొద్దిగా బయటపడట్లేదు, కానీ అక్కడక్కడ కుంపట్లు బాగానే రేగుతున్నాయి. కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి వల్ల, కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేల వైఖరి వల్ల, కొన్ని చోట్ల బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి వల్ల